వ్యతిరేకంగా నేను ఒక్కడనే ఓడించగలుగుతాను బీజేపీని అనే మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో కాంగ్రెస్ వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలని కలుపుకొచ్చుకొని ఓ విశాలమైనటువంటి ఒక్కసారి మనం ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ఒకసారి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, ఏంటి పరిస్థితి? తమిళనాడులో మాత్రం మారిపోతున్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తున్నాం. ఇప్పటి వరకు ఉన్నటువంటి పూర్తి అప్డేట్స్ అంటే శ్రీరామ్, తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ నేరుగా దూసుకొని వచ్చింది. దాదాపు 102 అసెంబ్లీ స్థానాల్లో విజయ్ పార్టీ లీడింగ్ లో ఉంది. ఏఐఏడీఎంకే 69 స్థానాల్లోనూ, డిఎంకే 54 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అయితే మెజార్టీ మార్కు 118 సీట్లు. అయితే ఇక్కడ టీవీకే మ్యాజిక్ ఫిగర్ వైపు దూసుకొని వస్తుందని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే టీవీకే చేసిన ప్రచారం కానీ, హామీలు కానీ, విజయ్ వైపు ప్రజలు చూపిన సెంటిమెంట్ అస్త్రం కానీ, విజయ్ ఎన్నికలకు చివరి 3 రోజులు అయితే ఆయన చేసిన విస్తృత ప్రచారం ఏదైతే తనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది పెడుతున్నాయనే అంశం కానీ, బహిరంగంగా ఓటర్లకు లేఖ రాయడం కానీ, తన కుటుంబ వివాదాలు కూడా తనను ఇబ్బంది పెట్టే దిశగా ప్రయత్నాలు చేశారు. తనకు సంబంధించిన సినిమాలు కానీ, తనకు సంబంధించిన వ్యవహారాలు అన్నింటిలో తాను ఒంటరిగా పోటీ చేయడం వల్లే ఇబ్బంది పెట్టారంటూ విజయ్ చేసిన భావోద్వేగ ప్రసంగం తమిళ ప్రజల గుండెల్లోకి వెళ్ళిందని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం 103 సీట్లలో టీవీకే ఆధిక్యంలో ఉంది. ఏఐఏడీఎంకే 69 స్థానాల్లోనూ, డిఎంకే 56 స్థానాల్లోనూ. అధికార పార్టీ డిఎంకే సీఎంతో సహా 28 మంది మంత్రులు వెనుకంజలో ఉన్నారు. 100 సీట్ల పైన ఆధిక్యంలో దూసుకొని వెళ్తుంది టీవీకే. కీలక నేతలంతా ఓటమి వైపు ఉన్నారు. డిఎంకే సంబరాల కార్యక్రమాన్ని కూడా డిఎంకే రద్దు చేస్తున్నది. ఇక్కడ ప్రధానంగా ఏఐఏడీఎంకే 69 స్థానాల్లోనూ, టీవీకే 104 స్థానాల్లోనూ చూసుకుని వస్తుంది. మెజార్టీ మార్కు కేవలం 14 సీట్ల దూరంలోనే టీవీకే. కానీ కిరణ్, కొంతవరకు అంటే ఇప్పుడున్నటువంటి ఫలితాలు ఒకసారి మనం చూసుకున్నప్పుడు ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో టీవీకే కన్నా అన్నా డిఎంకే సెకండ్ ప్లేస్ లో కనబడుతుంది. అసలు డిఎంకే పరిస్థితి ఉంది మరీ దారుణంగా 3వ ప్లేస్ లో సర్వేలకు విరుద్ధంగా. ఇక్కడ ట్రెండ్స్ దాటావు ఇప్పుడు. ఎందుకంటే ఈవీఎం కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి దాదాపు 3 నుంచి 4 రౌండ్ల మధ్య కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి ఇప్పటికిప్పుడు మనము ఒక అంచనాకు రాలేము. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ హర్యానాలో దాదాపు కాంగ్రెస్ పార్టీ 71 సీట్లలో 74 సీట్ల ఆధిక్యంలో ఉన్న తర్వాత 4వ రౌండ్ ప్రజలకి ఏకకాలంలో దాదాపు 45 సీట్లు పడిపోయిన నేపథ్యం ఉంది. అంటే ఇప్పటికి వస్తున్న ట్రెండ్స్ ను బట్టి మనం ఇప్పటికిప్పుడు విజయావకాశాలు డిసైడ్ చేసే పరిస్థితి లేదు. టీవీకే స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుని వెళ్తుంది. 104 సీట్లలో టీవీకే ఆధిక్యంలో ఉంది. ఏఐఏడీఎంకే 68 స్థానాల్లో ఉంది. డిఎంకే 55 స్థానాల్లో ఉంది. అయితే ఇక్కడ యాక్సెస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా ఇచ్చిన సర్వే నిజమవుతుందా లేదా అనేది మనం మరికొద్దిసేపు ఉండాలి. ఇప్పటికున్న అంచనాల ప్రకారం ఏదైతే ప్రదీప్ గుప్తా చెప్పిన ట్రెండ్స్ నడుస్తున్నాయని కూడా మనం స్పష్టంగా చెప్పచ్చు. 234 అసెంబ్లీ స్థానాల్లో 104 స్థానాల్లో టీవీకే ఆధిక్యంలో కనపడుతుంది. 68 స్థానాల్లో డిఎంకే, 58 స్థానాల్లో ఏఐఏడీఎంకే, 56 స్థానాల్లో డిఎంకే కనపడుతుంది. అయితే మరికొద్దిసేపు మనం వేచి చూడక తప్పదు. మరో గంట తర్వాత మనకు ఒక స్పష్టమైన కానీ ప్రముఖులు అంటే స్టాలిన్తో సహా, ముఖ్యమంత్రి స్టాలిన్తో సహా 28 మంది మంత్రులు వెనుకంజలో కనబడుతున్నట్లు తెలుస్తుంది. కానీ పెద్ద పెద్ద నాయకులే వెనుకంజలు. ఏంటి అసలు సిచ్యువేషన్? అంటే ఊహించినటువంటి పరిస్థితి అనుకోవాలా, లేదా ప్రజల తీర్పు తారుమారేటువంటి అవకాశం అనుకోవాలి? ఇక్కడ ప్రధానంగా తమిళనాడు ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకున్నారు అనే అంశం మనకి ఇక్కడ తేటతెల్లంగా కనిపిస్తుంది. ఎందుకంటే విజయ్ కొత్తగా పార్టీ పెట్టారు. ఎస్టాబ్లిష్ అయిన పార్టీ కాదు. క్షేత్రస్థాయిలో పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, పార్టీ కార్యవర్గం కానీ ఆ స్థాయిలో బిల్డ్ చేసిన పరిస్థితి లేదు. అయితే ఎన్నికల ప్రచారం మొదలైన తర్వాత టీవీకే బలమైన అభ్యర్థులు ఉన్నారనే అంశం పైన కూడా చాలాసార్లు చర్చ జరిగింది. అయితే ఇక్కడ విజయే ఈ ఎన్నికల్లో ప్రధాన అంశం. టీవీకేకి ఫేసింగే విజయ్ కాబట్టి విజయ్ని చూసే ఓటేసే పరిస్థితి ఉంది. కాబట్టి విజయ్ ఇచ్చిన హామీలు కూడా దాదాపు అటు ఏఐడిఎంకే, డిఎంకే ఇచ్చిన హామీలు, డిఎంకే నేరుగా దాదాపు ఎన్నికలకు ముందు కూడా 1,30,00,000 మంది మహిళల అకౌంట్ లో కూడా 5,000 జమ చేసిన నేపథ్యం. ఈ మొత్తం అంశాలన్నీ మనం గమనించిన తర్వాత ఈ ఎన్నికల్లో ప్రజల మార్పు కోరుకున్నారు. ఏదైతే అటు డిఎంకే ఇటు అన్నా డిఎంకే పాలనను చూసాము. కొత్తగా వచ్చిన విజయ్ తమిళ ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ, తమిళ ప్రజల మార్పు కానీ, దాన్ని ఒక్కసారి అధికారంలోకి తీసుకురండి,
నేనేంటో ఒకసారి మీకు చూపిస్తా, ఒక్కసారి నా మాట విని ఓటేయండి, 5 ఏళ్ళు మీ మాట వింటానంటూ కొన్ని బలమైన స్లోగన్ విజయ్ జనాల మనసును తాకినారని మనం స్పష్టంగా చెప్పచ్చు. ఎందుకంటే ఆయన ప్రసంగాలు చూసినప్పుడు కానీ, ఆయన ఏదైతే తన పైన వచ్చిన వివాదాలు కానీ, తనని ఇబ్బంది పెట్టే కార్యక్రమాల అన్నిటినీ అధిగమించి ఏదైతే డిఎంకే కంచుకోటలు, చెన్నై చుట్టుపక్కల ఉన్న డిఎంకే కంచుకోటలు, అటు పరంబూరు కావచ్చు, ఇటు తిరుచి లాంటి డిఎంకే బలమైన స్థానాల్లో కూడా ఆయన పోటీ చేశారు. గతంలో ఎంజీఆర్ కానీ జయలలిత కానీ సాహసం చేయని స్థానాలవి. అలాంటి స్థానాల్లోనే విజయ్ పోటీ చేశారు. 2 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇక్కడ సీఎం స్టాలిన్ తో సహా దాదాపు 28 మంది మంత్రులు వెనుకంజలో ఉన్నారు. ఇది మరి కొద్దిసేపట్లో ఏదైతే మరో గంట తర్వాత ఇదే ట్రెండ్స్ నిలబడతాయా లేదా అనేది మనం ఒక అంచనాకు రావచ్చు. ఇప్పటికీ 102 సీట్లలో టీవీకే, 69 స్థానాల్లో ఏఐడిఎంకే, 57 స్థానాల్లో డిఎంకే ఆధిక్యంలో ఉంది. శ్రీరాజ్. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ఒకసారి లీడింగ్ చూద్దాం సార్. సో లీడింగ్లో ఆల్మోస్ట్ అస్సాంలో 95 స్థానాల్లో బీజేపీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. పుదుచ్చేరిలో ఎన్డీఏ 22, కాంగ్రెస్ 6 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతుంది. మరోవైపు కేరళలో యూడీఎఫ్ 89 స్థానాల్లో, ఇక వెస్ట్ బెంగాల్లో 119లో టీఎంసీ, 143 స్థానాల్లో బీజేపీ కూడా లీడ్లో కొనసాగుతుంది. ఇక తమిళనాడు విషయం, సో అందరినీ ఆకట్టుకుంటున్నటువంటి విషయం తమిళనాడు. సో తమిళనాడులో టీఎంకే 57 స్థానాలు, అన్నా టీఎంకే 69 స్థానాలు, టీవీకే 102 స్థానాల్లో సో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సో 28 మంది మంత్రులు. సో ముఖ్యం